హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనూరు. ఈరోజు మనం చూడబోయేది 18 శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి చాముండేశ్వరి టెంపుల్ అయితే చూడబోతున్నాము. ఈ టెంపుల్ అయితే మనకి మైసూర్లో అయితే ఉంది. ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ టెంపుల్ కి వెళ్ళడానికి అయితే మనకి 2 దారులు అయితే ఉన్నాయి. ఒకటైతే ఘాట్ రోడ్, ఇంకోటి అయితే మెట్రో. నేనైతే 5 o'clock స్టార్ట్ అయిపోయాను టెంపుల్ కి. నేను ఉండే ప్లేస్ నుంచి అయితే నియర్లీ ఒక 3 kilometers అయితే ఉంటుంది టెంపుల్ కి. మనం 5 o'clock ఎందుకు స్టార్ట్ అయిపోయామంటే మార్నింగ్ వ్యూ బాగుంటుందని చెప్పారు. సో అది మీకు చూపించడానికి అయితే మేము 5 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము. బట్ మనం వెళ్ళే టైంకి అయితే అక్కడ ఎవరు లేరు. సో కాసేపు మనం అయితే వెయిట్ చేద్దాం. ఈ టెంపుల్ కొండ మీద ఉంది కాబట్టి నైట్ టైం అయితే క్లోజ్ చేసేస్తున్నారు. నేను 1 hour అయితే వెయిట్ చేశాను అక్కడ. ఈ వీడియోని అయితే అందరూ ఫుల్ గా చూడండి. ఈ కొండ మీద వ్యూస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మనం అలా కొన్ని మెట్లు ఎక్కగానే ఈ టెంపుల్ అయితే ఉంది. అలా కొంచెం పైకి రాగానే మన పని అయితే అయిపోయింది. కాసేపు రెస్ట్ తీసుకుని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. అలా కొంచెం పైకి రాగానే మనకి నందీశ్వరుడు అయితే కనిపిస్తాడు. ఒక చిన్న శివాలయం కూడా ఉంటుంది ఇక్కడ పక్కన. ఈ వీడియోని అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూరు చెట్లు, పక్షులు, అలాగే జంతువులతో చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ప్రకృతిని ఇష్టపడే వారికి ఈ ప్లేస్ ఒక వరం అనే చెప్పొచ్చు. మీరు చూస్తున్న ఈ నందిని అయితే మైసూర్కి ఒక ప్రత్యేకతగా చెప్తారు. ఈ విగ్రహాన్ని సముద్ర మట్టం నుంచి 3500 ఎత్తులైతే నిర్మించారు. మీరు చూస్తున్న ఈ నంది అయితే ఏకశిలా విగ్రహం. ఈ నందీశ్వరుని 3050 సంవత్సరాల క్రితం మైసూరు రాజుగారు దేవరాజ్ వడియార్ అయితే నిర్మించడం జరిగింది. ఓకే, మీకైతే ఇప్పుడు ఒక వ్యూ పాయింట్ అయితే చూపించబోతున్నాను. కొంచెం పైకి అయితే మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. మీరైతే బాగా చిన్నపిల్లల్ని అలాగే ముసలి వాళ్ళని అయితే ఈ వ్యూ పాయింట్కి అయితే తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే కొంచెం రిస్కీ ఏరియా. చూస్తున్నారు కదా, ఇలా రాళ్ళు గట్టయితే ఎక్కాలి. పొరపాటున ఏ కాలు జారిన మనం అయితే బాధపడాలి. సో పెద్దవాళ్ళని అయితే తీసుకెళ్ళొద్దు, అలాగే బాగా చిన్న వాళ్ళని అయితే తీసుకెళ్ళొద్దు. చూశారు కదా ఫ్రెండ్స్ ఆ వ్యూ పాయింట్. అలాగే ఇక్కడ ఫ్రంట్ అయితే ఇంకో వ్యూ పాయింట్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లొకేషన్ అయితే. ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే, ఇక్కడ సిమెంట్లో అయితే ఇసుక అయితే యూజ్ చేయట్లేదు. ఇక్కడ బూడిద అయితే యూజ్ చేస్తున్నారు అందరూని. ఫైనల్లీ ఇదే ఫ్రెండ్స్ మన టెంపుల్ అయితే. అమ్మవారికి సమర్పించే ఈ ఫ్లవర్స్లో తేనెటీగలు అయితే చూడండి ఒక్కసారి. టెంపుల్ అయితే ఇదే ఫ్రెండ్స్. మనం వచ్చేసరికి అయితే టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదు. సో కాసేపు వెయిట్ చేద్దాం. అమ్మవారి దర్శనం అయిపోయిన వెంటనే ఇక్కడ ఇంకొక శివాలయం అయితే ఉంది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకైతే టెంపుల్ లోపల చేయించడం లేదు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాకింగ్కి అలాగే సైక్లింగ్ కూడా వస్తున్నారు ఈ టెంపుల్ దగ్గరికి. మనం ఇందాక వచ్చినప్పుడైతే మెట్ల మీద వచ్చాము. ఇప్పుడైతే మనం ఘాట్ రోడ్ నుంచి అయితే ర్యాపిడో బుక్ చేసుకుని అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఈ రూట్లో కూడా వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.